అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి ఈ జగన్ గారి బెదిరింపులకు, మెరుపులకు, తాటకు సప్పుడులకు ఎవరు ఏమీ భయపడరు. అవి పనికిరావు. 2029లో సింగిల్ డిజిట్ సీట్లతోనే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు తోక ముడుచుకొని పరారులు ఉంటారు, పరారైపోతారు. మీ గ్యాంగ్ అంతా పారిపోతారు. యువకులు కూడా మిగలరు. యువకులు కూడా గెలిచే సమస్య లేదు. ఏది ఏమైనా అభివృద్ధి చూస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనికొచ్చే వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తారు. ఏది ఏమైనా మంచి చేసే వాళ్ళకి, మంచి కోరే వాళ్ళకి ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఆ దేవుడు కూడా సహకరిస్తారు. సాయం చేస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. ఇలాంటి ప్రభుత్వం రాదు. ఎవరికి మంచి చేసే వాళ్ళకే దేవుడు కూడా సహకరిస్తాడు, సహాయం చేస్తాడు, అధికారంలోకి తీసుకొస్తాడు. ఇటువంటి బెదిరింపులకు, ఇటువంటి రౌడీగా చేసే వాళ్లకు, ఇటువంటి గోండా విజయం చేస్తూ బెదిరించే వాళ్ళను ఎవరు అధికారంలోకి తీసుకురారు. లేచిన దగ్గర నుంచి బెదిరింపులు, ఉరుములతో మెరుపులతో ఉన్న వాళ్ళే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కోరే వాళ్ళు కాదు ఈ వైసీపీ వాళ్ళు. ఏది ఏమైనా మీరు అలా సవాళ్ళ మీద సవాళ్ళు విసరటం మంచిది కాదు. వారు రాష్ట్రం కోసం ఆలోచించాలి. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు ఎప్పటికీ పనికిరావు. జనాలు ఒప్పుకోరు, దేవుడికి మెచ్చరు. దేవుడికి రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి చేసే వాళ్ళే దేవుడు కోరుకుంటారు, అధికారంలోకి తీసుకొస్తారు. ప్రజలకు కూడా బుద్ధి పుట్టిస్తాడు. ఏ పార్టీకి ఓటు వేయాలా, ఎలా ఓట్లు వేయాలా, ఎవరికి ఓట్లు వేయాలనేది దేవుడు కూడా రాష్ట్ర ప్రజలకు కలిగిస్తాడు. 2029లో సింగిల్గానే వస్తారు. ఏది ఏమైనా కానీ దేవుడి సహకారంతో. ఇటువంటి పాపాత్మలను దేవుడు కూడా మెచ్చడు. మీరు ఏది ఏమైనా ఒక సవాలు విసరడానికి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు. అతను ఏదో కారుమూరి వెంకటరెడ్డి గారంట సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారు. అది ఎప్పటికీ మంచిది కాదు. మీ సవాళ్ళు మీ దగ్గర ఉంటాయి. అవన్నీ మీరు విసిరే సవాళ్ళు కూడా మీ ఇంట్లో వాళ్ళకు విసురుకోండి. మీ ఇంట్లో వాళ్ళని సరిచూసుకోండి, సరిచేసుకోండి. కారుమూరి వెంకటరెడ్డి గారు ఏదో ఇద్దరు సోదరులకు ఒక వీడియో పెట్టాను, అది మీకు కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు మగోడు అయితే రా అన్నావు. పవన్ కళ్యాణ్ ఎక్కడో హాస్పిటల్ ఉన్నారు, ఆరోగ్యం బాగాలేకుండా చూయించుకుంటున్నారు. అతనితో నీకు పని ఏమిటి? లేడు కదా. అతని మీద సవాలు విసరడం ఏంటి? బలుపు కాకపోతే కొంచెం తగ్గించుకోండి. 2029 అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదు. ఆ మాటలన్నీ కొద్దిగా తగ్గించుకుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, చూడకుండా ఏమున్నాడు. అభివృద్ధి చేత కాదు. ఇటువంటి సైకో పనులు, సైకో డైలాగులు వదిలితే ఎవరు రాష్ట్ర ప్రజలు వేయటానికి ఆస్కారం కూడా లేదు. కారుమూరి వెంకటరెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోండి. ఆ సోదరులకు పెట్టిన వీడియో ప్రతి ఒక్కళ్ళకు కూడా అదే సహకరిస్తుంది. అందరికీ మీ వైసీపీ వాళ్ళంటే అలా విధంగా ఒక సైకో, ఒక మూర్ఖత్వంగా మాట్లాడుతుంటారు. తమరి గారి ఇంట్లో సమస్యలు, తమరి గారు ఏమేమన్నా ఉంటే అవి ఆలోచించుకొని అవి చూసుకోండి. ఇతరులతో పని ఏమిటి మీకు? ఒక్కసారి ఆలోచించుకునేటువంటి పనికి మాలిన మాట, ఒక సైకో మాట మాత్రం పనికి రావని తెలియజేస్తూ, ఏది ఏమైనా 2029కు రావడానికి ఆస్కారం లేదు. సింగిల్గానే వస్తారు, సింగిల్గానే గెలుస్తారు, సింగిల్గానే అధికారంలోకి రావడానికి సిద్ధపడతారు. మీకు గుణపాఠం చెప్తారు, పరారులు ఉంటారు మీరు అని తెలియజేస్తూ, మీరు ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు మంచి కోరే వాళ్ళు కాదు. ఒక సైకో, ఒక మూర్ఖత్వం ఉంటారు. అభివృద్ధి కోరుకోలేరు, పరిపాలన చేత కాదు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒకవేళ వచ్చినా కానీ కక్షపూరిత రాజకీయాలు కానీ మామూలు రాజకీయాలు అంటూ ఏం చేయరని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది, తెలిసిపోయింది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.